మహాగణాధిపతయే నమః విశ్వక్సేనాయ నమః లక్ష్మీ హైగ్రీవాయ నమః మేధో దక్షిణామూర్తయే నమః ధన్వంతరీ నారాయణాభ్యాం నమః. ఈ రోజున మనం త్రిమతాచార్యులు రామానుజ మధ్వాచార్యుల వారు శంకరాచార్యుల వారి యొక్క వేదాంతత్వం గురించి మనం తెలుసుకుంటున్నాం. దాంట్లో శంకరాచార్యుల వారిది పూర్తి రామానుజుల వారి దానిలోకి వచ్చాం. ఇప్పుడు 26 పూర్తి 27వ భాగంలోకి వచ్చాం. 27వ భాగంలో మనం తత్వమసి అనేటువంటి విధానాన్ని తెలుసుకున్నాం. ఈ తత్వమసి అనే దాని మీద ఇప్పుడు వస్తున్నటువంటి ఆధునికులు చాలా రకాలుగా అది కాదు ఇది కాదు అది కాదు అని చెప్తున్నారు. సరే, వారి వారి యొక్క సిద్ధాంతాలు బట్టి అద్వైతవాదులు అద్వైతం చెప్తుంటారు, విశిష్టాద్వైతం చెప్తుంటారు, ద్వైతవాదులు ద్వైతం చెప్తుంటారు. ఏదైనా ఆ భగవంతుడే నువ్వు అని ఒకళ్ళు చెప్తే ఆ భగవంతుడు నీలో ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుడు ఉన్న శక్తియుక్తులు నీకు లేవు కానీ భగవంతుడిని పరిపాలిస్తున్నాడు అని ఒకళ్ళు చెప్తారు. ఈ విధంగా చెప్తూ ఉన్నటువంటి మనం తెలుసుకున్నాం. అయితే ఆధునిక ప్రవచనకర్తలు ఏమంటారంటే డిమాండ్ చేస్తున్నట్టుగా తత్వమసి అంటే నాయన ఇంకో అర్థం లేదు ఇదే నాయన అని చెప్పడం, వాళ్ళ యొక్క వాదం వినాలని చెప్పినట్టుగా గట్టిగా ఉండటం కూడా మనం చూస్తుంటాం. ఈ ప్రవచనకర్తలు కానివ్వండి, ఈ యొక్క అవధాన పండితులు కానివ్వండి. సరే, ఏదైనా మనం 3 సిద్ధాంతాలు చెప్తాం కానీ ఇదేను ఆచరించాలి అని చెప్పడానికి మనకి హక్కు లేదు. ఎందుకంటే భక్తులు జనులు ఈ 3 తత్వాలను తెలుసుకోవాలి, ఈ 3లోని గొప్పతనాన్ని తెలుసుకోవాలి. తద్వారా భక్తి మార్గంలోకి లేదా జ్ఞాన మార్గంలోకి లేదా భక్తి ద్వారా జ్ఞాన మార్గంలోకి వెళ్ళటం అనేది వాళ్ళు నిశ్చయించుకోవాలి. మనం దేని మీద కూడా ఒత్తిడి చేయలేము. కాకపోతే ఏ మతంలో మూఢనమ్మకాలు ఉంటే ఖండించడం అనేది అది మంచి పద్ధతి. జ్ఞానం ద్వారా విజ్ఞానం అనేది బాట వేయాలి, చీకట్లను తొలగించాలి. తద్వారా సమసమాజ స్థాపన కృషి చేయాలి. అందరూ సమానులే, అందరూ కూడా జీవులు, జంతువులు, ప్రజలు, ప్రపంచం అంతా భగవంతుడి చేత ఇవ్వబడింది. అందరూ సమానమే, ఎవరు గొప్పలేరు, ఇందులో అందరూ కూడా భగవత్ సంతానమే అనే విషయం తెలుసుకోవడం కోసం మనం కృషి చేయాలి. త్రిమతాచార్యులు చెప్పిన మార్గంలో నడిస్తే అది బోధపడుతుంది కాబట్టి మనం తెలుసుకుంటున్నాం. ఈ విధంగా మరి 26వ భాగంలో మనం చెప్పుకున్న 27వ భాగంలో చూసినట్లయితే ఇప్పుడు ఈ విశిష్టాద్వైతంలో మనం చెప్పుకుంది మరి ప్రకృతి, జీవుడు, పరమేశ్వరుని చెప్పుకున్నాం. కాబట్టి మరి 2 వస్తువులు లేకుండా ఏకత్వం అనేది ఉందని చెప్పుకున్నాం. ఈ ఏకత్వం అనేదేమో అద్వైత సిద్ధాంతంలో కొంచెం మార్పులు చేసి విశిష్టాద్వైతం చేశారని చెప్పుకున్నాం. అదేంటంటే జీవ ప్రకృతులు అనే పేర్లు కలిగినటువంటి ఈ చేతనాచేతములు. మనం చేతనాచేతం అని చెప్పాం కదా. చేతములు అంటే పరబ్రహ్మ, జీవుడు. అచేతనులు అంటే ప్రకృతి, అంటే జడంగా ఉండేటువంటిది అని మనం చెప్పుకున్నాం. కాబట్టి నిత్యము ఎల్లవేళల్లో కూడా విశిష్టంగా జతగూడి ఉండే బ్రహ్మ అంటే పరమాత్మ, బ్రహ్మము అంటే పరమాత్మ ఏకము ఒక్కటే అని నిరూపణ చేశారు వాళ్ళు. అద్వైత విషయమే కానీ కొంచెం దాన్ని ఇక్కడ కలిసి ఉంటాయి సుమా అని చెప్పారు రామానుజుల వారు. కాబట్టి విశిష్టాద్వైతం అయింది. అద్వైతమే విశిష్టాద్వైత సిద్ధాంతం అయింది. దీని ప్రకారం మరి ప్రకృతి, జీవుడు 2 కూడా పరమాత్మతో పాటు సత్యములే కనుక తత్వత్రయం అంగీకరించబడింది. ప్రకృతి జీవులతో పరమాత్మ నిత్య విశిష్టుడై ప్రధానమైన వాడు కావటం వలన అట్టి విశిష్ట పరమాత్మ యొక్క ఐక్యం అంటే కలుసుకోవడం మనం తెలుపుతున్నాం. ఇతర ముఖ్యాంశం అవుతుంది. ఇంకోటి ఏంటంటే విశిష్టమైనటువంటి మరి ఒక బ్రహ్మం అంటే పరమాత్మ లేకపోతే ఈ అద్వైత పదం కూడా సార్థకమైంది అవుతుంది. ఈ విషయాన్ని మనకి ఈ న్యాయ సిద్ధాంత జనము అనేటువంటి ఒక రచనలో వేదాంత దేశంలో వివరించారు. అద్వైతం కూడా మనం ఎంచుకోదగిందే. ఇక్కడ అద్వైతం అంటే ఏంటంటే ఇంకోటి సాటి లేడు సుమా, జీవుడు పరమాత్ముడే అనే వేదంలో వాడు చెప్పారు. అంటే జీవుడికి కానీ ప్రకృతి కానీ ఉన్నవాడు భగవంతుడే. కాబట్టి వాళ్ళిద్దరూ పరస్పరము సంబంధం ఉంది కాబట్టి అద్వైతము అని వాళ్ళు చెప్పారు. ఏది వేదాంతేశ్వరు కూడా అద్వైతాన్ని ఆ పదం సందర్భంగా కొంచెం సవరించి ఆయన అంగీకరించారు. కాబట్టి ఈ విశిష్టాద్వైతానికి రామానుజీ మతమనియు మరి ఇంకా ఈ యొక్క అనేక రకమైనటువంటి శబ్దాత్పత్తులు చేసి ఆ పేర్లు పెట్టారు. తర్వాత అలా వ్యాప్తిలోకి వచ్చినాయి. తర్వాత ఏంటంటే సమస్త చిత్తిష్టమైనటువంటి బ్రహ్మతత్వం ఒకటి చిత్ అనమాట. కాబట్టి సామాన్య రూపంగాను విశేష రూపంగాను ప్రమాణాల చేత ప్రతిపాదించడం వల్ల ప్రమేయంగా చెప్పబడింది. ఈ విశిష్టతత్వం ఉందే ఈ చేతనాచేతములకు అంటే విశేషణాలకు విశేష్యములకు అంటే పరమాత్మ మరియు పరస్పరంగా విశేషణాలకు అంటే చేతనాలకు మరియు అచేతనాలకు అత్యంత భేదం ఉన్నప్పటికీ వాటికి బ్రహ్మంతో అంటే పరమాత్మతో అవినాభావ సంబంధం ఉండటం వలన మరి ఒకదాన్ని ఒకటి మరొకటి ఉండలేదు. ఇప్పుడు ప్రకృతి, జీవుడు, పరమేశ్వరుడు ఈ 3 ఉన్నాయి. ఇవి ఒకదాని ఒకటి ఉండలేవు. కానీ 3 ఒక దాంట్లోనే ఉంటాయి. 3 వేరువేరుగా కనిపించినా కూడా 3 ఒకదానిలోనే ఉంటాయి. ఒకదాని ఒకటి వదిలి ఉండలేదు. కాబట్టి విశిష్ట ఐక్యం కాబట్టి విశిష్టాద్వైతము అవుతుంది అన్నారు.
విశిష్టంగా అద్వైతం అవుతుంది ఇక్కడ, విశిష్టాద్వైతం. అయితే ఇంకోటి ఏంటంటే ఈ వైష్ణవ మతం ఉంది అతి పురాతనమైనటువంటి విషయం అని చెప్పుకున్నాం మనం. దీన్ని నారాయణీ మతం అంటారు. విశిష్టాద్వైతం ఎక్కువగా వ్యవహరించబడుతుంది. ఈ మతంలో ప్రధాన దైవం శ్రీ మహావిష్ణువు అనుకున్నాం. అందువల్ల దీనికి సార్థక నామధేయం ఈ వైష్ణవం అని కలిగింది. కాబట్టి ఈ పేరు విన్నంత మాత్రమే ఆస్తిక హృదయం అటువైపు ఆకర్షితమవుతుంది. కాబట్టి ఇంకా బౌద్ధ రామానుజుల వారిని అవతారమూర్తి అని చెప్పి ఆయన చెప్పుకోవడం జరిగింది. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంత క్షయాయ చ శ్రీమన్నారావిభూత భూమౌ రామాంజే దివాకర అని. అంటే పుణ్యమనేటువంటి పద్మములు వికసించడానికి, మరి పాపం అనేటువంటి చీకట్లు వినాశం కొరకు పరమ తేజస్కరైనటువంటి రామానుజుల వారు సూర్యుడిలా ఈ పృథ్వీ యందు జన్మించినాడు సుమా అని అర్థం. కాబట్టి శ్రీమానా విరభూత భూమౌ రామానుజ దివాకర, దివాకర అంటే సూర్యుడు కదా. కాబట్టి తస్మై మరి రామానుజాచార్య నమః పరమయోగినే యః శృతిస్మృతి సూత్రాణం అంతర్వర్ధర మరి మసీసమత్ అని ఉంది. అంటే పరమయోగి అయినటువంటి రామానుజాచార్య వారికి నమస్కారము. శృతి స్మృతి సూత్రముకు సంభవించినటువంటి మరి అర్థమును ఈ మహానుభావుడు తెలిపి మరి ఈ యొక్క విషయాలను కూడా ఉపశమింపజేశాడు అని ఇంకా చెప్తారు ఆయన రామానుజ వారి గురించి. ఇంకా అనేక వాటిలో పాషండ ద్రుమశుండ దావదహన శార్వాక శైలాసిని బౌద్ధ్వాంత నిరాశవాసర పతి జేనేభ కంఠీరవా మాయావాది భుజంగభంగ గరుడ త్రైవిద్య చూడామణి శ్రీరంగేశజయద్వయో విజయతే రామాయోయం ముని. కాబట్టి మరి పాషండ మతము లాంటి మతాలు చాలా అంతకుముందు కూడా ఇప్పుడు శంకరాచార్య వారు వచ్చి అనేక మతాలని అవైదిక మతాలను ఖండించి ఆయన ఒక మార్గం వేశారు శంకరాచార్య వారు. ఆయన వెళ్ళిపోగానే కొన్ని సంవత్సరాలు మళ్ళీ ఆ యొక్క గ్యాప్ రాగానే కొంచెం గడిచిపోగానే మళ్ళీ ప్రారంభమవుతాయి. ఇప్పుడు వెళ్ళిపోతాయి మతం అనేది మళ్ళీ అంతటితో అది జరిగిపోయింది అంటే లేదు. ఎందుకంటే అనేక బాహుళ్యమైన పెద్ద ప్రపంచంలో విశ్వంలో అనేక రకాల నమ్మకాలు, అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు, దాన్ని బట్టి నడుస్తున్నటువంటి జనులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాంట్లో కొన్ని మూఢనమ్మకాలు ఉంటుంటాయి. అట్లా శంకరాచార్య వారు ఖండించి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని పుట్టుకొస్తే మళ్ళీ రామానుజుల వారు ఖండించారు. తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళిన కొంతకాలం మధ్వాచార్య వారు మళ్ళీ ఆయన ఖండించారు. అట్లా ఎవరో ఒక మహానుభావుడు రావడం జరుగుతూనే ఉంటుంది. జరిగి వాళ్ళ ద్వారా సమాజానికి కొంత మరి జాగృతి ఇవ్వడం జరుగుతుంటుంది. ఎవరు వచ్చినా కూడా ఈ శంకర రామానుజ మధ్వాచార్యుల వారి యొక్క బాటలోనే రావాల్సిందే. వాళ్ళ సిద్ధాంతం. అందుకని త్రిమతాచార్యులు మనకి జగద్గురువులు. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క పాషండ మతాలండి ఇవన్నీ వీటిని కూడా ఆయన వృక్ష సమూహానికి పాషాండ మతం అనేటువంటి ఈ యొక్క అవైదిక మతాల వృక్ష సమూహానికి దావాగ్ని వంటి వాడు రామానుజుల వారు. ఇంకేమంటున్నాడంటే చార్వాకులనే పర్వతాలనే వాటిన్నిటి కూడా వజ్రాయుధం వంటి వాడు. ఇంకా బౌద్ధులనే చీకటిని తొలగించడానికి సూర్యుడు వంటి వాడు. ఇంకా జైనులనే మదపటేనుగులకు సింహం వంటి వాడు. మాయావాదులనే సర్పములను భంగపరచుటలో గరుడు వంటి వాడు. వేదత్రయములకు శిరోభూషణం వంటి వాడు. కాబట్టి అటువంటి శ్రీరంగనాథునికి జయధ్వజం వంటి వాడైన రామానుజునకు ఆ యొక్క రామానుజులను మునికి విజయము పొందుగాక అని దీంట్లో ఉంది. చాలా ప్రసిద్ధమైనటువంటిది. పాషండ ధ్రుమషండ దావదహన శార్వాక శైలాసిని బౌద్ధ్వాంత నిరాశవాసర పతి జేనేభ కంఠీరవ మాయావాది భుజంగభంగ గరుడ త్రైవిద్య చూడామణి శ్రీరంగేశ జయధ్వయో జయతే రామాయోయం ముని. ఎప్పుడు కూడా నాన్నగారు బరింగ భట్టాచార్య వారు ఎప్పుడు చదువుతుండేవారు దీన్ని. సరే, ఈ విధంగా మనం రామానుజుల వారి యొక్క గొప్పతనం దీంట్లో వర్ణించబడింది. ఈ విధంగా ఈయన సిహప్పతి అయినటువంటి మరి ఆ సర్వేశ్వరుడు ఉన్నాడే ఆ పురుష స్వరూపుడు, ఆయన శ్రీదేవి స్త్రీ స్వరూపురాలు భూనీలాది అమ్మవారిని ఉంచుకొని ఆయన ఆదిశేషుని సర్పం మీద ఆయన పవళించుంటారు అనుకున్నాము. కాబట్టి ఈ విధంగా మరి ఆదిశేషుడు సర్పస్వరూపుడు, గరుడు పక్షిస్వరూపుడు, విశ్వక్సేనుడు మొదలు తక్కిన వారందరికీ కూడా భగవత్ సారూప్యం కలదు. అయితే వీరందరిలో కూడా ఆదిశేషుడు మరి భగవంతునితో మహావిష్ణువుతో అనన్యుడేనని మనకు తెలుస్తుంది. సహస్రా శిరసం సాక్షాదివంతం ప్రచక్షతే అనే ప్రమాణవాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క ఆదిశేషుడు అవతారం రామానుజుల వారు అన్నప్పుడు ఈ విధంగా తెలుస్తుంది. ఇంకా మనకి ఇంకో దాంట్లో కూడా ఏముందంటే దేవకాజ్యరే గర్భం శేషాఖ్యందామా మామకం అని భాగవత ప్రమాణం మనం తీసుకున్నట్లయితే మనకి ఆదిశేషుడు విష్ణుదేవునితో అనన్యుని చెప్పుకున్నాం కదా. కాబట్టి తనకున్నటువంటి శేషి సంబంధము ఇవన్నీ కూడా భూలోకవాసులు తెలియజేయడానికి శేషి అయి మరి ఆయన అవతరించాడు. ఎప్పుడు శ్రీరాముడు అవతరింపగా ఆదిశేషుడే మరి లక్ష్మణస్వామి అయి అవతరించి సేవాత్యాగంతో తన శేషత్వాన్ని రుజువు చేసుకున్నాడు. ఆయన దాసత్వం అంటాం అక్కడ.
ఆయనకి దాసుడుగా ఉండి మరి అవన్నీ కూడా రాముల వారి దగ్గర ఆయన వచ్చాడు రాముల వారితోటి. ఆ విధంగా ఎవరు శేషుడు. అట్లనే మరి ధర్మమునకు ఆపద అయినప్పుడు అవతారమును స్వీకరించే శ్రీమన్నారాయణుని యొక్క దశావతారముల ప్రయోజనం కూడా ఈయన ద్వారానే ముగిసింది. ఎప్పుడు కూడా ఆయన వెంట వస్తూనే ఉన్నాడు లక్ష్మణస్వామి వారు. అయినను కూడా తగినంత మరి ప్రజోపకారం ఇంకా ప్రజా సంబంధం జరగలేదనియు మరి తాను అత్యావతారం ధరించి ఉన్నా కూడా మరి ఈ కలియుగంలో అనేకమైనటువంటి దుర్మతలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, దుష్టకార్యాలు దుష్టులు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి, ఇవన్నీ ప్రబలుతున్నాయి కాబట్టి ఎలా అని ఒక్కసారి మహావిష్ణువు వారు ఒకసారి ఆలోచనలు పడ్డారని, అప్పుడు ఆయన ఈ కలియుగంలో మరి నేను నీకు ఇదివరకు లక్ష్మణుగా వచ్చాను, బలరాముడిగా వచ్చాను కాబట్టి ఎన్నో ప్రకృతిలో తోడ్పడ్డారు కాబట్టి స్వామి నాకు ఈ యొక్క కలియుగనందు మీరు సంపూర్ణాధికారం ఇచ్చి పంపినడలా నేను భూలోకానికి వెళ్ళి భగవంతుని విస్మరించినటువంటి దుమదాంధులను మార్చి వాళ్ళ యొక్క విషయాలు దుష్ట లక్షణములు కూడా ఖండించి మరి భూలోకం నుండి పరంపదం వరకు కూడా దృఢమైనటువంటి మెట్ల నిర్మించి ఆ మార్గంగా భక్తులైనటువంటి జనులందరినీ కూడా పరమపద సౌఖ్యములకు సౌధానికి తీసుకొస్తాను సుమా అని చెప్పి శపథం చేశారని కూడా కొన్ని పురాణాల్లో ఉంది. ఆ విధంగా చేసినటువంటి ఆదిశేషుల అవతారమే రామానుజుల వారు. ఆ విధంగా ఆదిశేషుల వారు వైకుంఠం నుంచి వచ్చి మరి ఇక్కడ తిరుపతిలో స్వామివారిని ప్రతిష్ఠించారని, స్వామివారి ద్వారా మనకి ఈ కలియుగంలో అనేక పాపాలు పటాపంచలవుతాయని, వెంకటేశ్వరుడు వెంకట అంటే కటకట వెంకట అన్నప్పుడు పాపాలని కూడా ఆయన నిర్మూలిస్తాయట. ఆ స్వామి యొక్క నామాన్ని మనం ఓం నమో వెంకటేశాయ అన్నప్పుడు ఈ యొక్క పాపాలు దగ్గరకు రాకుండా ఉంటాం. చేసిన పొరపాటున చేసినటువంటి పాపాలు ఏమన్నా ఉంటేవి నిర్మూలించబడటం, తర్వాత మంచి భావనలు కలగటం, మరి ప్రజా సంబంధమైన ప్రజా సంక్షేమమైన విషయాలు మనకి గుర్తుకు రావటం, ఒకరిని హింస పెట్టకూడదని జ్ఞానం కలగటం, ఇవన్నీ కూడా స్వామివారి యొక్క మరి ఆ నామం ఆ భక్తి ద్వారా జరుగుతాయి అని చెప్పి మనకి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర దైవం గురించి ఆయన యొక్క క్షేత్రం గురించి చెప్పబడింది. కాబట్టి అదంతా ఏర్పాటు చేసినటువంటి వారు రామానుజుల వారు, ఆయన ఆదిశేషుని యొక్క అవతారము అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఉభయ విభూతులను వీటన్నింటినీ కూడా మరి ఈ నిర్వాహకులుగా ఉన్నాడు ఆయన. ఉడయవర్లు అని పేరుంది ఆ యొక్క రామానుజుల వారికి. ఈయన నిత్య విభూతికి లీలావిభూతికి పట్టం కట్టి మరి అపసవ్య మార్గానికి పోతున్నటువంటి ఎందరో జనుల్ని భక్తజనులందరినీ కూడా మరి వాళ్ళ యొక్క అందరిని మంచి మార్గంలో పెట్టడం, మరి దానికి అడ్డొచ్చి ఏదో వాదిస్తున్నటువంటి విద్వాంసులందరినీ కూడా వాగ్జరితోటి వాళ్ళందరినీ కూడా వాదించి ఈయన మరి మంచి సత్పథ ప్రవర్తకులై మంచి మార్గంలో పెట్టి విష్ణు మతాన్ని ఆయన పునరుజ్జీవింపజేశారు రామానుజాచార్యుల వారు. కాబట్టి వీరి కలియుగంలో జన్మిస్తున్నారనే విషయాన్ని కూడా నారద స్కాంద బ్రహ్మాండ బ్రహ్మవైవర్త పురాణాల్లో ఉంది అని చెప్పి, మరి ఆ పద్మపురాణంలో కూడా వ్యాసుల వారే మొట్టమొదట చెప్పి ఉన్నారని చెప్పి, మరి ఇంకా నారద పురాణాంతర్గత యాదవగిరి మహత్యం ప్రథమాధ్యాయంలో కూడా ఏమని చెప్పబడిందంటే మరి ఈ యొక్క యాదవాచలంలో ఆదిశేషుడు ప్రతియుగమునందు కూడా గరుడు మొదలైన వారితో కలిసి నాకు సేవ చేయగలడు సుమా. ఆయన తొలి రూపము అనంతుడు, ఆ వెనుక లక్ష్మణుడు, మూడోవాడు బలరాముడు. మరి కలియుగందు ఒకానొకగా అవతరించి ఆయన నారాయణుడు మునులకు కృప చేసి ఉన్నాడు. ఏం చెప్పాడంటే శేషుడు అంటే ఈ యొక్క సర్పము ఇన్ని యుగములందు కూడా మరి ఆయన పాన్పు, ఆ పాన్పుగా ఉన్నటువంటి శేషుడు ఆయన స్వస్వరూపంతో అనగా శేషాహి రూపంతో విశేషంగా నన్ను సేవిస్తాడు. త్రేతాయుగమున లక్ష్మాకృతి దాల్చి సేవించాడు. ద్వాపరయుగమునందేమో బలరాముడయ్యాడు. కలియుగమునందు కూడా ఈ శేషుడే రామానుజుడిగా వస్తాడు సుమా అని కొన్ని పురాణాల్లో ఉందని చెప్పారు. ఈ విధంగా నారద పురాణం కూడా నారద మహర్షి మరి ఇతర ఋషులు కూడా చెప్పాడని అని కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. దాంట్లో ఆయన ఒకనొకడు పుడతాడంటే రామానుజాచార్యుల వారని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే స్కాంద పురాణం కూడా మరి స్కంధాగస్య సంవాదం ముందు కూడా భూతాపురి మహత్యం 3వ అధ్యాయంలో ఉందని చెప్పారు. దీనిలో హరితుని తపస్సు చే సంతుష్ట నారాయణ ప్రత్యక్షమై చెప్పాట. ఏమనంటే స్కాంద పురాణంలో వైష్ణవ సంహిత ఎందు చెప్పిన విషయం ఈయన కూడా చెప్పాడు. ఏంటంటే భూతపురి మహత్యం అని 28వ అధ్యాయంలో ఉంది. ఏమనంటే బ్రహ్మర్షి నీవు సాత్వికమైనటువంటి సేవితమైన స్మృతిని నువ్వు వెళ్ళవలసింది. నీ వంశముందు ఒక మహానుభావుడు జన్మిస్తాడు. ఆయన శారీరక మహాభాష్యం రచిస్తాడు, వేదాంతం చక్కగా ఎదిగినవాడు అవుతాడు, బ్రాహ్మణోత్తముడైనటువంటి ఒక యతిరాజు భూతపట్టణంలో అవతరించగలడు, తర్వాత ఆయన 120 సంవత్సరాలు జీవిస్తాడు అని కొన్ని పురాణాల్లో ఉందని చెప్పి వ్యాఖ్యలు కూడా వచ్చినాయి. కాబట్టి ఈ రామానుజుల వారు మరి ఆ విధంగా ఎంతో ఈ యొక్క వైష్ణవ మతాన్ని నిలబెట్టి స్వామివారిని అక్కడ కూర్చోబెట్టి మరి భక్తజనం తయారు చేసి ఒక మార్గం ఏది యొక్క నిత్య విభూతి లీలా విభూతి ఈ రెంటికి కూడా ఆయన మరి ఒక వారధి కట్టి ఈ విధంగా ఈ రెండు విభూతులకు కూడా ఆయన మరి అంటే అటు వైకుంఠము ఇటు కలియుగ వైకుంఠము
ఈ రెండు మనకి తీసుకొచ్చి భక్తులందరినీ కూడా ఆ దారి నడిపించి ఎంతో కృషి చేశారు. ఎన్నో పుస్తకాలు రాశారు రామానుజుల వారు, ఎన్నో గ్రంథాలు రచించారు. దాంట్లో మనం చెప్పుకున్న వేదాంత సంగ్రహము, వేదాంత సారము, వేదాంత దీపము, శరణాగతి గద్యము, శ్రీరంగ గద్యము, వైకుంఠ గద్యము, నిత్యగ్రంథం, గీతాభాష్యం, శ్రీభాష్యం యొక్క ఇవన్నీ కూడా రామానుజుల వారి శాస్త్ర పాండిత్య భూషితమైనటువంటి చెప్పుకోవాలి మనం. ఆయన మహాదాత్త, వీరోదాత్త, గుణసంపన్నుడు సాహిత్యంలో, వీటిలో, భక్తిలో. ఇంకా సంఘ సంస్కరణ ముఖ్యంగా ఆయన విషయం, సంఘ సంస్కరణ అభిలాషి. కాబట్టి ఇట్లా ఆదిశేషుని అవతారముగా విశ్వసించబడేటువంటి రామానుజుల వారు సాక్షాత్తు మరి ఆయన మరి మనం చెప్పుకున్న దక్షిణ భారతదేశంలో పెరంబుదూరు అనే గ్రామంలో హరిత గోత్రుడైనటువంటి మరి ఆసూరి కేశవ సోమయాజీ మరియు కాంతిమతి అనేటువంటి పుణ్య దంపతులకు మరి 4/4/1917లో పింగళనామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆర్ద్ర నక్షత్రంలో ఆయన జన్మించారు. అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారట రామానుజుల వారు. కాబట్టి ఈయనకి తిరుమల నంబిగా సుప్రసిద్ధులయ్యారు. అప్పటికే ఉన్నారు ఆయన, తిరుమల నంబి అని ఆయన ఈకి ఏమంటారంటే ఇంకా శ్రీశైల పూలు అని కూడా ఆయన పేరు ఈ తిరుమల నంబికి. ఈ శ్రీశైల పూలు రామానుజుల వారికి మేనమామ. ఈ మేనమామ గారే లక్ష్మణ సూర్య అని నామకరణం చేశారని కొన్ని గ్రంథాల్లో మనకి కనిపిస్తుంది. తర్వాత మనకి 16 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి లక్ష్మణ సూరి అనేటువంటి నామాంతరంగా రామానుజులు సంపూర్ణ శాస్త్రాలు అన్నీ కూడా పాండిత్యం సంపాదించారు ఆ శాస్త్రాల్లో. అట్లా బాల్యం నుండి కూడా వీరికి శ్రీమన్నారాయణ చరణారవింద యుగ్మ రక్త వ్యామోహితులై, అంటే ఆ యొక్క స్వామివారు ఆ వైకుంఠనాథుడు శ్రీ మహావిష్ణు యొక్క పాదాల మీద భక్తి ఉండి ఆ స్వామివారి అట్లా, ఎందుకంటే ఆయన శేషు రూపం కదా, మరి ఆయన వదిలిపెట్టి ఉండలేడు. ఆయన పాన్పు రూపం, ఆయన శేషు పాన్పు ఉంది కదా ఆయన రూపం. కాబట్టి రామానుజుల వారు మరి ఆయన పట్ల ఎంతో భక్తిని పెంచుకొని మరి పరమాత్మ గల తనమైనటువంటి భక్తి అయినటువంటి వాడై, అందుకని మనం ఆయన గురించి చెప్పుకునేటప్పుడు యో నిత్యమొచ్చిత పదాంబుజ వ్యామోహితరాణి తునాయేమనే అస్మద్కి భౌదయ సింధో రామవశ చరణవు సంప్రపద్య అని చెప్తాం. కాబట్టి ఈ విధంగా ఈ అస్మద్కి భవతు దయసింధో రామాశ చరణవు సంప్రపద్య అన్నప్పుడే తెలుస్తుంది మనకేంటి దయాసముద్ర మహానుభావుడు శ్రీ విష్ణుదేవుని పాదపద్మం అనేటువంటి దయముందు బంగారమందు కూడా అత్యంతాభిలాష కలవాడై, ఏవి ఆ విష్ణుదేవుని యొక్క పాదపద్మాలనే బంగారం, ఇతర బంగారాలు కావు, ఆయన పాదాలే మాకు బంగారం లాంటివి అనేటువంటి ఒక బ్రహ్మాండమైన అత్యంత కోరిక గలవాడై ఆయన ఇతర వస్తువులు తృణప్రాయంగా భావించి మనందరికి కూడా గురువైనారు అని చెప్పి ఈ యొక్క రామానుజుల వారి గురించి ఎంతోమంది పొగిడి రచన చేశారు. కాబట్టి ఆ విధంగా విశిష్టాద్వైత ప్రచారానికి మరి ఆయన దీక్షను స్వీకరించి లక్ష్యాన్ని సాధించి భారతదేశంలో విజయధ్వజాన్ని ఎగరవేశారు ఆయన. కాబట్టి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు, శ్రీభాష్యం అంటాం దాన్ని. అది ఆ విధంగా కాశ్మీర్ దేశం దాకా నడిచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అతి ప్రసిద్ధమైనటువంటి సరస్వతి దేవాలయం చేరుకున్నారు. ఈయన కూడా శంకరాచార్య వారిలాగా ఈయన కూడా కాశ్మీర్ దేశం వెళ్ళారు. అక్కడ మరి ఆ సరస్వతి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళారు. అక్కడ మరి ఎందుకంటే అక్కడ ఆ రోజుల్లో మంచి మంచి గ్రంథాలన్నీ కూడా ఉండేవి. అవన్నీ చూస్తే కానీ మనకు అర్థం కాదు వ్యాస మహర్షి ఏం రాశారు, అసలు బ్రహ్మసూత్రాలు ఏమున్నాయి, కాబట్టి దానికి వ్యాఖ్యానం ఏముంది, అంతకుముందు వారు ఏం చెప్పారు, ఇవన్నీ ఆయన బాగా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత సరస్వతి అమ్మవారు ఆయన ధ్యానం చేసుకున్నారు. అక్కడ ఆయన రాసే బ్రహ్మసూత్రాలు అంతా కూడా రచించి దానికి సరస్వతి అమ్మవారి గురించి ధ్యానం చేసుకుంటే ఆ సరస్వతి అమ్మవారే శ్రీభాష్యం అని పేరు పెట్టింది ఈయన రాసినటువంటి ఈ యొక్క గ్రంథానికి. అంటే ఇతర వ్యాఖ్యలు చూసారా, ఆ వేటికి కూడా ఈ శ్రీభాష్యం అని పేరు లేదు. దీని ఒక్కదానికి అమ్మవారు శ్రీభాష్యం అని పేరు ఇచ్చింది. కాబట్టి విశిష్టాద్వైత పరంగా మరి రామానుజుల వారు చేసినటువంటి కృషి ఆయన మొత్తం మనం ఈ శ్రీభాష్యంలో కనిపిస్తుంది. శ్రీభాష్యం అంటే ఏంటంటే మనం మామూలుగా ఈ యొక్క విశిష్టాద్వైత సిద్ధాంతం ఏమిటి, అసలు ఆ భగవంతుడు ఏమిటి, దీంట్లో మోక్షం ఏమిటి, అదంతా కూడా మొత్తం ఈ శ్రీభాష్యంలో ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి ఈ రామానుజుల వారు చేసిన కృషిలో అర్థమవుతుంది మనకి. కాబట్టి ఇంకేం చెప్పారంటే భాష్యేద్వే శ్రీమహతి శబ్దభూషితే శేషభూషితే అనేటువంటి ప్రసిద్ధి సూక్తి ఉంది. అంటే ఆదిశేష అవతారమైన రామానుజుల వారు రచించినటువంటి బ్రహ్మసూత్ర వాక్యం శ్రీభాష్యం అని పేరు. అట్లే ఆదిశేష అవతారమైన పతంజలి మహర్షి కూడా ఆయన పాణిని అష్టాధ్యాయ సూత్రాలు రాసిన వ్యాకరణ శాస్త్రమే కూడా ఈ వ్యాఖ్య మహాభాష్యం అని ప్రసిద్ధి పొందింది. కాబట్టి ఈ పతంజలి మహర్షి మరి ఆయన అష్టాధ్యాయ రాశారు. అష్టాధ్యాయ సూత్రాలు కూడా ఈ వ్యాకరణ శాస్త్ర వ్యాఖ్య కూడా మహాభాష్యం అని ప్రసిద్ధి పొందింది. కాబట్టి అష్టాధ్యాయం అంటే ముందు తెలుసుకోవాలి. అష్టాధ్యాయం అంటే ఆయన ఒక వ్యాకరణం ఒక 8 రకాలుగా ఒక్కొక్క సిద్ధాంతం రసో వైసహ అని వస్తుంది దాంట్లో అష్టాధ్యాయులు. అంటే దాంట్లో పాణిని చెప్పినటువంటి సిద్ధాంతం మరి ఈ పతంజలి చెప్పినటువంటి విశ్వాసాలు చాలా ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఈ వీటిలో మనం చూసుకున్నట్లయితే దానికి ఎంత సమానమైనటువంటి
వ్యాఖ్యలు ఉన్నాయో దీనికి కూడా శ్రీభాష్యానికి కూడా సమాన వ్యాఖ్యలు ఉన్నాయి అని ప్రసిద్ధమైనటువంటి పండితులు చెప్పడం జరిగింది. వీరు భాష్యకారులు అంటారు ఈయన్ని. మరి ఈయన భాష్యకారులు అంటే ఎవరంటే రామానుజాచార్య వారు, ఆయన భాష్యకారులు అంటారు. ఇంకా ఈయన ఏమైందంటే ఈ బిరుదుతో పాటు అక్కడ అమ్మవారి దగ్గర నుంచి కూడా లక్ష్మీ హైగిరి విగ్రహాన్ని బహుమానంగా ఆయన పొందగలిగారు. సాక్షాత్ అమ్మవారి నుంచి, శ్రీదేవి సరస్వతి అమ్మవారి నుంచి పొందారని కూడా పండితులు రాయడం జరిగింది. ఇంకా ఆయనకి లక్ష్మణ సూర్యని, లక్ష్మణాచార్య వారని, లక్ష్మణయోగులనియు, లక్ష్మణములనియు, ఇంకా మరి యతిరాజులనియు, ఇంకా యతీంద్రులనియు, యతిపతులనియు, శ్రీభాష్యకారులనియు, ఇళయాళ్వార్లనియు, ఉడయవర్లు అంటారు, ఉడయవర్లనియు, భూతపురి నాయకులనియు, ఇంకా తిరుప్పావై జీయరనియు, ఈ విధంగా ఇంకా పేర్లు వస్తున్నాయి మనకి. అట్లనే విభూతి గోదాగ్రజులు అంటే గోదాదేవికి అన్నగారని పిలుస్తారు రామానుజుల వారిని. విశిష్టాద్వై సిద్ధాంత స్థాపనాచార్యుడనియు ఎంబెరుమనార్ అంటారు ఆయన. ఎంబెరుమనార్ అంటే నా యొక్క పెద్ద ఉత్తారకులు అని అర్థం. అంటే నా యొక్క మతాన్ని లేదా నా యొక్క విశ్వాసాన్ని, నా యొక్క నమ్మకాన్ని బాగా ఉద్ధరించిన స్వామి అని అన్నమాట ఎంబెరుమనార్ అంటే. ఆ విధంగా భూతపురీమునులనియు, ఉభయ వేదాంత ప్రతిష్టాపనాచార్యులనియు, విభూతి ద్వయనాయకులని నామాలు ప్రచారం ఉన్నాయి. ఈ విధంగా మనకి అనేక పేర్లు ఆయన ఉన్నాయని చెప్పడం జరిగింది. దాంట్లో మనం చూసినట్లయితే ఈ ఉభయ విభూతి, తర్వాత ఉభయ వేదాంతం అంటే ఏంటంటే చాలామంది తెలియదు. ఉభయ వేదాంతులు అండి అంటారు. ఉభయ వేదాంతులు అంటే ఇటు తమిళ సాహిత్యం, తమిళ యొక్క పాశ్రములు, తమిళ వేదాంతం, తమిళ వేదంలోను, అటు మరి సంస్కృత వేదంలో, రెండిట్లోనూ వాళ్ళకి పాండిత్యం ఉంటుందన్నమాట. రెండు వేదాలను కూడా వాళ్ళు అధ్యయనం చేసి ఉంటారు, బాగా వాళ్ళు పఠించగలరు. దాంట్లో గానాపాటిగా ఉంటారు, దీంట్లోనూ ఉంటారు. ఈ రెండిట్లోనూ ఈ సంస్కృత సంబంధమైనటువంటి వేదంలోనూ, ఇటు తమిళ సంబంధమైన ప్రబంధాల్లోనూ, తమిళ వేదంలోనూ కూడా వాళ్ళు నిష్ణాతులు ఉంటారు. వాళ్ళు ఉభయ వేదాంతులు అంటారు. ఈ విధంగా మనం విశిష్టాద్వై సిద్ధాంతం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మిగతావి మనం వచ్చేటువంటి 28వ భాగంలో తెలుసుకుందాం. స్వస్తి. శ్రీహకాంతాయ కళ్యాణ నిధేర్ధినాం శ్రీవేంకట శ్రీనివాసాయ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తనుజాయ సార్వభౌమాయ చ మంగళం.